ఈ బుల్లెట్ బైక్ సౌండ్ ఒకటి డుక్ 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 డుక్. ఎందుకు అవసరమా నాయిస్ పొల్యూషన్? అన్నా ప్లీజ్ మేక్ ఎ వీడియో ఇన్ తెలుగు. అన్నా వన్ తెలుగు వీడియో ప్లీజ్. అన్నా ప్లీజ్ 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 తెలుగు వీడియో చేస్తున్నా. ఇది ఆ తెలుగు వీడియో రూల్స్ ఏంటంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడరాదు, తెలుగులోనే మాట్లాడాలి. ఈ వీడియోకి నేను స్క్రిప్ట్ కూడా రాయాలి. ఏం మాట్లాడుతావు నాకే తెలియదు. ఒకవేళ అనవసరంగా ఏమన్నా చెప్తే ఐఎమ్ సారీ. ఒకవేళ నా తెలుగు నీకు మంచిగా అనిపించకపోతే ఐఎమ్ నాట్ సారీ, అది నీ ప్రాబ్లం. నాకు తెలుగు ఇంతే వస్తుంది. సరే మరి స్టార్ట్ చేద్దాం. నేను ఇంతకుముందు వీడియోస్ ఎప్పుడు తెలుగులో చేయలే, ఫస్ట్ టైం. కెమెరాతో ఎప్పుడు తెలుగులో మాట్లాడలే, ఫస్ట్ టైం. ఈరోజు ఐటనరీ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న అన్నిటికన్నా ఎక్స్పెన్సివ్ డయాబెటీస్ షాప్కి పోతాం. అక్కడ పోయిన తర్వాత కొంచెం డయాబెటీస్ ట్రై చేస్తాం. ఆ ట్రై చేసిన తర్వాత కామెడీ కొంచెం, ఓ డయాబెటీస్ ఇది, ఓ ఇది అట్లుంది, ఇంతకన్నా ఎక్స్పెన్సివ్ ఎందుకు ఉంది, అది మొత్తం. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ మన తెలుగు వాళ్ళు మనకు ఒక పాప్ కల్చర్ రెఫరెన్స్ ఉంది. ఏంది? తెలుగు సినిమా. అయితే ఒక తెలుగు సినిమా చూస్తాం. ఆ తెలుగు సినిమా ఏంటంటే 2 ఆప్షన్లు ఉన్నాయి, కూలీ ఇంకా వార్ 2. ఏ సినిమా చూస్తా మొత్తం వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇది ఒక అమెజాన్ డెలివరీ ఉంది. 2 o'clock వరకు వస్తా అన్నాడు, 2:10 అయింది, ఇంకా రాలే. ఫోన్ చేస్తున్నా. ప్రోడక్ట్ ఏంటంటే సర్ప్రైజ్, రేపటి వీడియో కోసం. రేపు వీడియో చూస్తే తెలుస్తుంది. ఎత్తుతలేడు ఫోన్. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా, పికప్ చేయకపోయినా ఏం కాదు, నడిపోదాం. ఈరోజు వర్షం పడద్దు అనుకుంటున్నా. వర్షం పడకపోతే చాలు. వర్షం పడ్డది అనుకో మొత్తం ప్లాన్ బొక్క. ఇంగ్లీష్ అంటే స్కూల్లో నేర్చుకున్నాం, టీచర్స్తో మాట్లాడినా, కొలీగ్స్తో మాట్లాడినా, ఆఫీస్లో మాట్లాడినా, ఆడేడ మాట్లాడినా. సో కొంచెం ఫార్మల్ ఇంగ్లీష్ తెలుసు. తెలుగుతో ప్రాబ్లం ఏంటంటే నేను తెలుగు ఓన్లీ నా ఫ్రెండ్స్తో మాట్లాడతా. ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడతాం? ఫుల్లీ అన్ఫిల్టర్డ్. అసలు ఫార్మల్ తెలుగు నాకు రాదు. అందుకే నేను తెలుగులో వీడియో చేయ. ఎందుకంటే ఒకళ్ళు చెప్పకూడదు నేను చెప్పింది అనుకో ఖతం. ఇంగ్లీషు పిల్లలకి అర్థమవుతుంది, నా వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది, ఆల్ గుడ్. పేరెంట్స్కి కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. సో కొంచెం ఒకవేళ ఇదేంటి అన్సెన్సర్డ్ వర్డ్స్ అవి మాట్లాడినా వాళ్ళకి అర్థం కాదు, ఎస్కేప్ కావచ్చు. తెలుగు పేరెంట్స్ కూడా అర్థమవుతుంది. సో వీడియో తీసేటప్పుడు తెలుగులో ఫుల్ కేర్ఫుల్ ఉండాలి. కొంచెం అటు ఇటు ఏమన్నా అయిందనుకో ఖతం. ఎందుకు చూస్తున్నావు వాడి వీడియోస్? చూడక్, అట్లుంటుంది పరిస్థితి. అందుకని తెలుగులో వెరీ కేర్ఫుల్ ఉంటాను నేను. ఒకవేళ బై మిస్టేక్గా ఏమన్నా అటు ఇటు చెప్పినా ఐఎమ్ సారీ ప్లీజ్. నా ఫ్రెండ్స్ ఫుల్ గలీజ్ ఫ్రెండ్స్, నా తెలుగు ఫుల్ గలీజ్ తెలుగు, ప్లీజ్. వర్షం పడుతుందని బట్టలు కొంచెం ఇంట్లో ఆరేసిన. ఓ కొత్త గీజర్, ఇంటికి గీజర్ కూడా వచ్చింది. మొన్న ఒక టెక్నీషియన్ వచ్చి ఫిట్ చేసిండు. మొత్తం కెమెరా సామాన్ అంతా ప్యాక్ చేస్తున్నా. ఒక 2 సెకండ్లు క్విక్ కట్స్లా మొత్తం చూపించేస్తా. పోదాం. అరే బ్యాగ్ మర్చిపోయాను. ఇట్లా నేను బయట పోతున్నా, వర్షం స్టార్ట్ అయింది. అట్లీస్ట్ గొడుగు పెట్టుకున్నా. ఆటో డ్రైవర్ కింద వచ్చిండు. ఇంగ్లీష్లో ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఇంగ్లీష్లో వీడియోస్ చేస్తున్నా కదా, కామెడీ ఎట్లా చేయాలి, హుక్స్ ఎట్లా పనిచేస్తాయి, ఎట్లా ఇంట్రెస్టింగ్ చేయాలి అన్నీ ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ ఉంది. అదే తెలుగులో అంటే కొంచెం కష్టం. ఎట్లా ఫనీ ఎట్లా చేయాలి, జోక్స్ ఏం చెప్పాలి నాకేం తెలియదు. ట్రై చేస్తా. ఒకవేళ వీడియో మంచిగా ఉంటే మంచిగా ఉంది, మంచి లేదనుకో నా ఫస్ట్ ట్రై. ఫెయిల్ అయితే ఫెయిల్. క్రేజీ థింగ్ ఏంటంటే చిన్న ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ జాయిన్ అయినా. ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి ఇంగ్లీష్లోనే మాట్లాడు, తెలుగు మాట్లాడకు, హిందీ మాట్లాడకు అని సావగొట్టారు. పెద్దగైన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్లో స్టార్ట్ చేసిన. ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తే ఏంది, అందరూ అన్నా తెలుగులో వీడియో చేయన్నా ప్లీజ్ అన్నా, హిందీలో వీడియో చేయన్నా ప్లీజ్ అన్నా అంటే ఏంది అసలు? నా ఇంగ్లీష్ మీడియం చదువు మొత్తం దండ. ఈ సేట్ కాల్చుడు చెప్పులు ఇప్పేసి మంచి ఆటోని గోకుతుండు. బేగంపేటలో ఏదో డ్రైనేజ్ లీక్ అయినట్టుంది. కంపు. ఈడు చూడు 1 way బ్రిడ్జ్ పైన రివర్స్ కొడుతుండు. మినిమం ఆ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనిషికి. అరే ఆ ట్రాఫిక్ చూడు అసలు. పోతామా ఈరోజు? వచ్చేసినాం. నేను ఏ ప్లేస్కి వచ్చినో రివీల్ చేస్తా. 3, 2, 1 మనం. ఇక్కడ మనకు దొరుకుతుంది ప్రీమియం డయాబెటీస్. ఇక్కడ మనకి అనేక రకాల చాక్లెట్లు దొరుకుతాయి. పింక్ గులాబ్ జామును, చాక్లెట్ పకోడీ, అబ్బా చాక్లెట్ ఫౌంటైన్. దాని కింద నా నాలుక వెట్టబుద్ధి అవుతుంది. కేకులు, ఇవేందా చాక్లెట్ కప్స్ ఏమో ఇవి, మఫిన్స్, మాడిపోయిన బ్రెడ్లు, చాక్లెట్ పయ్యలు, ఇంకా పయ్యలు, బండరాళ్ళు. ఇదేంది గిర్నీ లెక్కుంది, చాక్లెట్ గిర్నీ ఏమో. అబ్బా అంబియన్స్ చూడు, చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ నా పర్స్ ఖాళీ అవుతుంది. ఆహా చాక్లెట్ తయారు చేసేటప్పుడు చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే అసలు. ఈడ మొత్తం టీవీలే ఉన్నాయి. నిద్రలో వచ్చి చూసినావు అనుకో ఇది టీవీ దుకాణం అనుకుంటావు. కొన్ని చాక్లెట్లు ఫ్రీగా ట్రై చేయనిచ్చారు, నచ్చింది, బాగుంది. వీళ్ళ దగ్గర పెద్ద చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉంది. కొంచెం నాకుదాం అనుకున్నా గానీ అంత చిల్లరని కాదులే. అరే బ్రోన్ చూడు, కెమెరా పెట్టంగానే ఫుల్ ఆక్వర్డ్ అయిపోయాడు పాపం. అరే 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 ఇది మనం వాళ్ళ బర్త్డే అట. మన విష్ రాయమంటారు. నాకు మెయిన్ ఒక కొలాబరేషన్ కావాలి, నాతో కొలాబరేట్ చేయని ఒక విష్ రాసిన. చూద్దాం అవుతుందో కాదు. ఓవరాల్ గా ప్లేస్ అయితే కిరాకుంది, కానీ నాకు కొంచెం ఆకలి అవుతుంది, పోయి తిందాం. హలో, స్టేబుల్ ఫోన్.
వీళ్ళ మెన్యూలో ఫస్ట్ ఐటమ్ ట్రిపుల్ చాక్లెట్ వాఫుల్. దీనిలో డార్క్ చాక్లెట్ ఉంది, మిల్క్ చాక్లెట్ ఉంది, వైట్ చాక్లెట్ కూడా ఉంది. ప్లస్ వీళ్ళ చాక్లెట్ వెస్ట్ గోదావరి నుంచి అట. అంటే జస్ట్ వాఫల్స్ డ్రెన్స్డ్ ఇన్ చాక్లెట్ అంతే, ఫ్రూట్స్ ఏం రావు పక్కన. అరే నీకు ఫ్రూట్స్ ఎందుకురా, చాక్లెట్ దుకాణంకి వచ్చినావు, చాక్లెట్ తిను. డ్రింక్స్ లో మోకా కావాలి. కొంచెం జ్ఞానం ఇస్తా. మోకా అంటే చాక్లెట్ ప్లస్ కాఫీ టుగెదర్. నేను ఒక సంవత్సరం బరిస్తా లెక్క పనిచేసిన లండన్ లో. గోదావరి డార్క్ చాక్లెట్ లిటిల్ స్ప్రింకిల్ ఆఫ్ రెడ్ చిల్లీ. చాక్లెట్ లో రెడ్ చిల్లీయా? లాస్ట్ టైం ఇట్లాంటిది ఒక ట్రై చేసిన, దాంట్లో చిల్లీ లేకుండే, ఆ చాక్లెట్ కూడా మంచిగా లేకుండే. ఓకే అదొకటి. థ్యాంక్ యూ. మన మోకా డ్రింక్ వచ్చింది, చూడనికి మంచిగా ఉంది. నేను ఏం ఆర్డర్ చేసినో మర్చిపోతాయేమో అని దాంతో ఒక లేబుల్ కూడా ఇచ్చారు, ఒక చిన్న చాక్లెట్ కూడా ఇచ్చారు. అబ్బా ఆ చాక్లెట్ వాఫల్స్ చూడు, ఆహాహాహా, ఇట్లా నోరు కరిగిపోతుంది అసలు. తింటే ఒక సెకండ్లో వస్తుంది డయాబెటీస్. ఇమ్మీడియట్లీ హాస్పిటల్లో జాయిన్ కావాలి. జస్ట్ ఇన్ కేస్ డయాబెటీస్ తగ్గుతుందని ప్లేట్లో ఇంకా షుగర్ జల్లిర్రు. ఓకే స్టార్ట్ చేద్దాం ఇక. గిర్నీ చాక్లెట్ వాఫుల్స్ ఫస్ట్. బాగుంది, మరీ ఎక్కువ స్వీట్ లేదు. ఒకవేళ ఎక్కువ స్వీట్ ఉందనుకో నా పళ్ళు గిమ్మంటాయి. సో చాక్లెట్ వాఫుల్ మస్త్. ఇప్పుడు మోకా ట్రై చేద్దాం. మోకా పైన ఎందుకో డబ్లు ఇచ్చిర్రు, ఆ డబ్లు అంటే ఏందో నాకు తెలియదు. దీనిలో చిల్లీ ఉందన్నాడు, చూద్దాం ఒకవేళ స్పైసీ ఉందో లేదు. ఇప్పుడే వాఫుల్ తిన్నా కదా, నోరు మొత్తం స్వీట్ అయింది. దీని టేస్ట్ అసలు నాకు అర్థమైతే లేదు, కానీ స్పైసీ అయితే లేదు. ఎందుకు నా గుండె గిలగిల కొట్టుకుంటుంది. దీనిపైన సరిపోయేంత డయాబెటీస్ వేయలేరు అనుకుంటా. కొంచెం ఎక్కువ చాక్లెట్ అడుగుదాం. ఇది ఎక్స్ట్రా చాక్లెట్ కోసం ఎక్స్ట్రా చార్జ్ చేస్తారా, లేకపోతే వైట్ చాక్లెట్ తీసుకోవచ్చు? ఆహా తెల్ల చాక్లెట్ తీసుకొచ్చిండు. బిజినెస్ క్లాస్ టికెట్ స్వర్గానికి డైరెక్ట్. హలో, అమెజాన్ డెలివరీ. బతుకంటే ఇట్లా. అబ్బా నా వల్ల అయితే లేదుగా, హెవీ అయిపోయింది. ఇది కూడా తినలేకపోతున్నా. ఒక వాఫుల్స్ ఒక మోకా గంతే ఆర్డర్ చేసిన, అది కూడా లోపల పోతలే. ముందైతే ఫుల్ తింటుండే, ఇప్పుడు ఫిట్నెస్ అది ఇది అని చెప్పి కొంచెం హెల్త్ కాన్షియస్ అయినా తక్కువ తింటున్నా. ఇంత ఫుడ్ కూడా లోపల పోతలే. అరే రే రే, ఇది ఖతం చేయాలి ఇప్పుడు. ఒక 10th floor బిల్డింగ్ దుంకుమంటే దుంకుతా గానీ ఫుడ్ మాత్రం ఎప్పుడు వేస్ట్ చేయ. అమిత్ ఎప్పుడు ఫుడ్ వేస్ట్ చేయడు. అంతైతే నోట్లో మొత్తం కుక్కీ పెట్టుకుంటా, రాత్రి నమ్లి తింటా, కానీ ఫుడ్ మాత్రం వేస్ట్ చేయ. మోక ఆరామ్స్ లోపడిపోతుంది. కుట్టి వాఫుల్సే నోట్లో పెట్టుకుంటే అసలు. తిండి బాగుంది, నాకు నచ్చింది, కానీ ఒక్కొని తింటున్నా కాబట్టి ఇట్లా అవుతుంది. ఒకవేళ ఫ్రెండ్ని తీసుకొచ్చింది అనుకో పర్ఫెక్ట్, ఇద్దరం కలిసి మెక్కుతుండే. అయిపోయింది మొత్తం తిన్నా. లాస్ట్ బుక్ ఒక్కటే, ఇది తిన్నా అనుకో ఇక నేను 10 రోజుల వరకు ఏం తిన్నా. జయ మహేష్మతి. అయిపోయింది రో సాలిగా. ఇంత డయాబెటీస్ తిన్నా జన్మధన్యం. సాల్రే ఎంత తాగుతావురా, నాకు ఇంక దాన్ని. 918 ఇంక్లూడింగ్ GST. బ్రో, డయాబెటీస్ లవర్ అను నేను మనంకి నెక్స్ట్ లెవెల్ రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. తినడం అయిపోయింది, ఇప్పుడు సినిమా చూసే టైము. అరే ఉచ్చబడం మర్చిపోయినా. ఏదో ఇక తీస్తున్నావు వ్లాగు. మంచిగా ఉందా కలిసిగుందా ఎడిట్ చేసేటప్పుడు అర్థమవుతుంది. కరెక్ట్ ఇట్లా పెట్టబోతున్నా, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇది నాతోనైతే నాకు తెలియదు, కానీ నేను ఏడ పోతే ఆడ వర్షం పడుతుంది. లండన్ పోయినా లండన్లో వర్షం, టర్కీ పోయినా టర్కీలో వర్షం, ఇండియాకి వచ్చిన ప్రతి ఒక్కసారి వర్షం. ఈ ఆటోడు గల్లీలకేం తీసుకొని లాస్ట్కి జీవికే మాల్కి తీసుకొచ్చేయండు. సో నాకు 2 ఆప్షన్లు ఉన్నాయని చెప్పినా కదా, కూలీ ఇంకా వార్ 2. నేను ఏ సినిమా చూస్తున్నా అంటే వార్ 2 1 టికెట్ 710. నాకు మాల్లో ఒక సబ్స్క్రైబర్ కూడా కనిపించిండు. హాయ్ బోలా, సబ్స్క్రైబ్ బోలా, ఫోటో కూడా తీసుకోండు. బ్రో వార్ 2 చూడడానికి పోతున్నా. ఇది నా స్టోరీ ప్రిడిక్షన్. నేను మూవీ గురించి ఏం చదవలే, నాకేం తెలియదు మూవీ గురించి. ఇది నా ప్రిడిక్షన్. 2 హీరోలు ఉంటారు, మూవీ మొత్తం ఫాల్తు కొట్లాడుకుంటారు, డిషుమ్ మొత్తం కొట్లాట. ఎండింగ్ లా 2 కలిసిపోతారు, కలిసిపోయి ఫైనల్ వేరే ఉంటాడు, వాడిని చంపేస్తారు. ఇది నా ప్రిడిక్షన్. చూద్దాం నేను చెప్పినట్టే స్టోరీ ఉంటుందా కదా. ఫైనలీ సినిమా టైం స్టార్ట్. సినిమా మంచి ఉండాలని కోరుకుంటున్నా. నెత్తి నొప్పి ఉందనుకో సక్కగా వండుకుంటా. వార్ 2 నేనేం చెప్పినో అదే అయింది. నేనేం ప్రిడిక్ట్ చేసినో
డిట్టో టు డిట్టో. అసలు ఇంత ఫరక్ లేదు. నాకు మధ్యలో సినిమా చూసినప్పుడు అట్లీస్ట్ భయమైంది, అరే కొంచెం అటు ఇటు అవుతుందేమో, నేను చెప్పింది జరగదేమో, డైరెక్టర్ స్క్రిప్ట్ మార్చేస్తాడేమో. ఏం కాదు, నేను చెప్పిందే అట్లా పరిస్థితి. మరి అమిత్, నీకెట్లా తెలుసు? సినిమా ముందే చూసినావా, రివ్యూ చదివినావా, ఫ్రెండ్స్ని అడిగినావా? అవన్నీ ఏం కాదు, ఎట్లా ప్రిడిక్ట్ చేసిందో చెప్తా నేను. ఇద్దరు హీరోలు, ఎన్టీఆర్ అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ ఫాలోయింగ్. హృతిక్ రోషన్ అమేజింగ్ యాక్టర్, ఇంకా పెద్ద ఫాలోయింగ్, ఎందుకంటే హిందీ ఆల్ ఓవర్ ఇండియా. మన ఇండియాలో కల్చర్ ఏంటంటే మన హీరోస్ లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టు. ఒక పంచ్ ఇట్లా గుద్దినాం అనుకో 10 మంది ఎగిరిపోతారు. నీతి నిజాయితీ అన్ని ఉన్నోళ్ళు, ఫ్లాలెస్ క్యారెక్టర్స్, అసలు ఫ్లా ఉండదు, అన్నిటికన్నా మంచి దేవుళ్ళు. ఇది తప్పు కరెక్ట్ అని చెప్తలే, దట్స్ అవర్ కల్చర్. మన హీరోస్ లార్జర్ దెన్ లైఫ్ కాబట్టి రిలేటబిలిటీ ఉండదు అన్నట్టు. ఇట్లాంటి హీరోస్ పెట్టుకున్నప్పుడు ఒకవేళ ఇద్దరు హీరోలు ఇట్లా కొట్లాడుకున్నారు అనుకో, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఒక హీరో ఓడిపోతాడు, ఒక హీరో చచ్చిపోతాడు, అట్లా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఇద్దరు గెలవాలి కదా, అసలు ఛాన్సే లేదు ఒకళ్ళు ఓడిపోతారు. సినిమాలో కొంచెం క్లైమాక్స్ లో కొంచెం ఓడిపోయినట్టు చూపిస్తారు, కానీ నేను చెప్పినట్టే ఇది ఎండింగ్లో ఇద్దరు కలిసిపోతారు. నాకు ఇది ఎట్లా తెలుసు? ఈ ఫార్మాట్ ఆల్రెడీ ఉంది. సినిమాలు ఈ ఫార్మాట్ ఈ స్టోరీతో ఆల్రెడీ రిలీజ్ అయినాయి. కెప్టెన్ అమెరికా సివిల్ వార్, ఐరన్ మ్యాన్ ఇంకా కెప్టెన్ అమెరికా కొట్టుకుంటారు, సినిమా మొత్తం కొట్టుకుంటారు, ఎండింగ్ లా ఇద్దరు బతుకుతారు, ఒక ఫైనల్ విలన్ ఉంటాడు, ఆ విలన్ ఓడిపియాలి. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, సినిమా మొత్తం పొట్టు కొట్టుకుంటారు, ఎండింగ్ లో ఒక ఫైనల్ విలన్ వస్తాడు, ఆ ఫైనల్ విలన్ ని ఇద్దరు కలిసి చంపేస్తారు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే నాకు సినిమా గురించి అర్థమైంది. సినిమాలో అన్నిటికన్నా తోపు ఏంటంటే హీరోయిన్ రోల్. సినిమా నుంచి హీరోయిన్ ఇట్లుంటది కదా, తీసేసాయి, ఇంత ఫరక్ పడేది, అసలు ఫరకే పడేది. సినిమాలో హీరోయిన్ ఎందుకుంది? అట్లీస్ట్ ఒక రొమాంటిక్ పాట పెట్టాలి, సో ఒక హీరోయిన్ ని పెడదాం, ప్లస్ ట్రైలర్ లో ఒక షార్ట్ పెట్టాలి. నేను ఏ షార్ట్ గురించి మాట్లాడుతున్నానో నీకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఆ షార్ట్ కోసం, ఒక సినిమా పాట కోసం హీరోయిన్ ని పెట్టారు. నో గ్రోత్, నథింగ్ ఫర్ ది హీరోయిన్. కొంచెం ఇట్లా టచ్ చేసినట్టు కొంచెం ఉంది హీరోయిన్ కోసం, కానీ ఓవరాల్ ఇస్ జస్ట్ వార్. ఒక హీరో ఇంకొక హీరో డిషుమ్ డబెల్. నా ఫేవరెట్ పార్ట్ సినిమాలో ఏంటంటే ఇండియా ప్రోగ్రెస్ అవుతుంది, ఇండియా ప్రోగ్రెస్. ఇంతకు ముందు సినిమాలలో ఒక హీరో ఒక హీరోయిన్ కంపల్సరీ, ఒక హీరో ఒక హీరోయిన్. కానీ ఇప్పుడు ఒక హీరో ఇంకొక హీరో. కెమిస్ట్రీ అంటే వీళ్ళిద్దరు, ఒక హీరో ఇంకొక హీరో, సూపర్ కెమిస్ట్రీ అన్నట్టు. ఒక పాటలా హీరోయిన్ కూడా లేదు, వీళ్ళిద్దరు కలిసి దొంగుతారు. అబ్బాబ్బాబ్బా ఏం కెమిస్ట్రీ అంటే వీళ్ళు, ఒక హీరో ఇంకొక హీరో, అమేజింగ్ కెమిస్ట్రీ. అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు హీరోయిన్ ఎందుకుంది సినిమాలో, ఒక హీరో ఇంకొక హీరో, బ్యూటిఫుల్. ఫైనల్ క్లైమాక్స్ సీన్ అయితే అసలు తోపు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ ఏమైతే చెప్పా, కానీ ఇది చెప్తా. ఇద్దరు హీరోలు ఎండింగ్ లో ఒకటి పట్టుకుంటారు. ఇట్లా ఫైట్ సీన్ ఏంటంటే, నేను ఇది నీ లోపల గుచ్చుతా, నీ చేతిలో ఉన్నది నా లోపల గుచ్చు, అది ఫైట్ సీన్. కిరాక్ అసలు. ఇట్లా నేను గుచ్చుతా, నువ్వు గుచ్చు. కానీ ఏమవుతుంది అంటే, ఒక హీరో ఇంకో హీరోని గుచ్చుతాడు, ఇట్లా లోపల దిగుతుంది, కానీ అది నోట్తో గుచ్చుతాడు. బ్యూటిఫుల్, అమేజింగ్. ఒక హీరో ఇంకొక హీరో, కెమిస్ట్రీ. ఇండియా ప్రోగ్రెస్ అవుతుంది. ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ అవసరం లేదు మనకు. సినిమా మొత్తంలో విలన్లు బుల్లెట్ కాల్స్తూనే ఉంటారు, డిషుమ్ డబెల్. ఒక్కటి కూడా తాకది. హీరో ఒక బుల్లెట్తో ఇట్లా కాల్స్తాడు, కార్లు ఎగిరిపోతాయి, ప్లేన్లు ఎగిరిపోతాయి, మనుషులు చచ్చిపోతారు. అంటే హీరో ఏం అమేజింగ్, లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టు. మన హీరోస్ లార్జర్ దెన్ లైఫ్. క్రేజీ పార్ట్ ఏంటంటే, ఒక హీరో ఇంకో హీరోని షూట్ చేస్తాడు, 2 బుల్లెట్లు తాకుతాయి, ఆ సీన్ అయిపోతుంది ఆ సేమ్ డే. అసలు ఆ హీరోకి ఒక బుల్లెట్ మార్క్ ఉండదు, ఏముండదు. మంచిగా మొత్తం ఇట్లా హ్యాండ్ అది వేసుకుంటారు కదా ఫ్రాక్చర్ అయినప్పుడు, అది కూడా వేసుకోవడం అవసరమే లేదు. ఇంకొక హీరో ఈ హీరోయిన్ ని ఇట్లా కాల్స్తాడు, గుండె పక్కన కాల్స్తాడు. ఇమ్మీడియట్లీ హాస్పిటల్లో కనిపిస్తుంది సీను. ఆ సీన్ అయిపోగానే ఇట్లా నడుచుకుంటూ వస్తాడు, ఇట్లా ఐఎమ్ ఆల్ రైట్, నాకు అసలు ఏం కాలే, ఐఎమ్ పర్ఫెక్ట్. లార్జర్ దెన్ లైఫ్. మన హీరోస్ లార్జర్ దెన్ లైఫ్, గాడ్ ఫిగర్స్. వాళ్ళకి ఫ్లాస్ ఉండయి. నాకు రియలిస్టిక్ మూవీస్ కావాలి అని నేను చెప్తలే. రియలిస్టిక్ మూవీస్ ఇప్పుడు ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్ రియలిస్టిక్ కాదు, వాళ్ళు కూడా మొత్తం లార్జర్ దెన్ లైఫే. మనకి హీరోస్ రియలిస్టిక్ కాకుండా రిలేటబుల్ కావాలి. ఈ హీరోస్ ఫ్లాలెస్. అట్లాంటి హీరోస్ ని హౌ కెన్ యూ రిలేట్? మరి వాట్ రివ్యూ అయింది నెక్స్ట్ లెవెల్. టైం పాస్ సినిమా. నోరు ముయ్, నీ వీడియోస్ కూడా టైం పాసే.